ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో ప్రేమతో చేయూతనివ్వు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక రకంగా అశాంతికి లోనై వ్యధ చెందుతూనే ఉంటారు. ప్రతి మనిషిని ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, బాధలు వేధిస్తూనే ఉంటాయి. వాటి నుండి ఉపశమనం కలిగించేది ప్రేమ అనే అమృత కాంతి. దానికోసం తపించని వ్యక్తి లేరు అనేది పరమ సత్యం. అందరికీ ప్రేమ, ఆప్యాయత నిండిన చూపు, ఆదరంతో కూడిన ఓదార్పు, ధైర్యమిచ్చే చల్లని స్పర్శ కావాలి. వీటిని బాబా భక్తులమైన మనం 10 మందికి పంచాలి. స్వచ్ఛమైన ప్రేమే కదా దైవానికి ప్రతిరూపం. ఒక్కొక్కప్పుడు చిన్న సమస్య కూడా మనిషికి ఎంతో ఆందోళన కలగజేస్తుంది. దేవుడు ఎక్కడో లేడు. ప్రేమించే మనసున్న ప్రతి మనిషి హృదయంలోనూ ఉన్నాడు. ప్రేమ స్వరూపుడైన బాబా భక్తులమైన మనం తోటి వారి సమస్యను అవగతం చేసుకుని ప్రేమతో వారి భుజం తట్టి, భయపడవద్దు, దైవం ఉన్నారు, నీకు మేలే జరుగుతుంది అని ధైర్యం చెబితే చాలు. నిజానికి ఆ పని చేయడం ద్వారా మనం కూడా బాబా ప్రేమ, కటాక్షము పొందుతాం. సాయినాథుని ఆశీస్సులు మనకు లభిస్తాయి. ప్రేమను వెదజల్లే చిరునవ్వు, ధైర్యాన్ని, ఓదార్పుని ఇచ్చే మాటలు బాధపడుతున్న వారిపై ఎంతో ప్రభావం చూపుతాయి. వారు వాటి సహాయంతో ఎంతో హాయిగా ముందుకు సాగగలుగుతారు. ఏ వ్యక్తి అయినా సరే పరిస్థితుల ప్రభావం వలన దారి తప్పినా, వారికి ఎలాంటి కష్టం ఎదురైనా మనం ఇవ్వగలిగిన ఆసరా ఇచ్చి ముందుకు నడిపించాలి. ఈ విధంగా చేయడం వలన మనకు సాయినాథుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మేమిద్దరం పల్లకి ఉత్సవం చేసుకున్నాం కదండి. ఎవరో ఎక్కడి నుండో షిరిడీకి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ బాధలు ఉండవండి. షిరిడీలో అడుగు పెట్టాము అంటేనే మన కర్మలు నశించిపోయి ఉంటాం. కానీ సాయినాథుని చూసేసరికి మనందరము సాయి బిడ్డలమే కదా, ఆయన సంతానమే కదా అన్న భావన కలుగుతుంది. నాకు అలాగే కలుగుతుంది. ప్రతి ఒక్కరూ నా దగ్గరకు, నేనెవరో తెలియదు అయినా కూడా నా దగ్గరకు అలా వచ్చి చేరుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సర్వేజనా సుఖినో భవంతు.